పడిన గోడలు పడినట్టుండవు అని మనకి ఒక మాట ఉంటుంది కదా. అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారతాయి అని చెప్పడం దాని ఉద్దేశం. మరి రాజకీయ పర్స్పెక్టివ్లో చూడాలి అంటే ఓడిన పార్టీ ఓడినట్టుండదు అని అనుకోవాలేమో. ఏపీ రాజకీయాల్లో ఈ మాట ఎంతవరకు నిజమైంది? ఓడి డీలా పడి కనీసం వీళ్ళకి విపక్ష హోదా కూడా లేదు అని అధికార పక్షం కూటమి తోలనాడే పరిస్థితుల్లో పడ్డ వైసీపీ లేచి నిలబడిందా? ప్రచార వ్యూహాల్ని, మంది మార్బలాన్ని, ఎత్తుగడల్ని జగన్ ఎంతవరకు సమర్థంగా ఎదుర్కొన్నారు, తిప్పికొట్టారు? 2025 కళ్లద్దాల్లోంచి చూస్తే ఏపీ రాజకీయం అదే విపక్షం వైపు నుంచి ఎలా కనపడుతుంది? సింగిల్ లైన్ లో చెప్పాలంటే అధికార పక్షం ఇప్పటికీ ఏడాదిన్నరో అంతకంటే ఎక్కువ కాలం అయింది కదా, ఇప్పటికీ సింగిల్ లైన్ నే నమ్ముకుంది. జగన్ బూచాడు అని చెప్పాలనుకుంటాను. మద్యం కుంభకోణం పేరుతోనో, లేదంటే తిరుమలలో అపచారాలు చేసేశారనో, లేదంటే నాటి విధ్వంసాన్ని అసలు పునర్నిర్మాణంగా మార్చేస్తున్నాం అనే ప్రచారంతోనూ జగన్ చుట్టూ నెగిటివ్ ఆరా ఉంచాలనేది చంద్రబాబు వ్యూహం, కూటమి ప్రయత్నం. అందుకే అంటున్నా జగన్ బూచాడు అని. కానీ వైసీపీని నమ్మేవాళ్ళు, వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం దానికి భిన్నంగా జగన్ లేచాడు అంటున్నారు కదా. మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజం? జగన్ బూచాడు అనేది కరెక్టా, జగన్ లేచాడు అనేదే నిజమా? డీటెయిల్గా చూద్దామా? అధికారంలో ఉన్నప్పుడు అంతా ఉల్లాసంగానే ఉంటుంది, వెంట్రుకు కూడా పీకలేరు అని సవాల్ చేయాలని అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్. పైగా ఏదో చేసేయాలి, ఉన్న 2-3 ఏళ్ల కాలంలోనే, కోవిడ్ పీరియడ్ పోగా 2-3 ఏళ్ల కాలంలోనే అద్భుతాలు ఆవిష్కరించేయాలి, స్టాంప్ వేసినట్టుగా ముద్రుండిపోవాలి రాష్ట్రం మీద అని తాపత్రయపడితే, యాంగ్జైటీ చూపిస్తే ఆ పరుగు, ఆ ఆయాసం చాలా ఎక్కువగా ఉంటాయి. ఊరూరా సచివాలయాలు కట్టినా, ఆర్బీకేలు పెట్టినా, పరిపాలనా సంస్కరణలు తెచ్చినా, పోర్టులు నిర్మించిన, విద్యా వ్యవస్థలో తమదైన సంతకాన్ని చేసినా కూడా కొందరికి ఆ గుర్తింపు రాదు. ఎందుకు అంటే మనం చేసిన పని కంటే అవతల వాళ్ళు చేసిన ప్రచారం సూపర్లేటివ్ అయిపోయినప్పుడు, చెవుల్లో మారుమోగిపోయినప్పుడు ఈ పనులు మరుగున పడిపోతాయి ఆటోమేటిక్ గా. మరి ప్రచారమే ప్రివైల్ అవుతుంది కాబట్టి, ఆ సౌండే చెవుల్లో మారుమోగింది కాబట్టి రిజల్ట్ కూడా ప్రచారానికి అనుకూలంగానే వస్తాయి. 2024లో అదే జరిగింది. మరి ఆ తరువాత 2025 వచ్చింది కదా, పరిస్థితిని, రాజకీయాన్ని జగన్ ఎంతవరకు మార్చగలిగారు? ప్రత్యర్థుల దగ్గర చూడబోతేనేమో ఎదురులేని అధికారం ఉంది, 164 మంది సభ్యుల బలం ఉంది, కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం ఉంది, అన్నిటికీ మించి చేతిలో షాట్ ఇన్ ఆర్మ్ అంటారే అలాగా ఆయుధం లాంటి మీడియా ఉంది. ఏది కావాలంటే అది రాసి పడేసే పరిస్థితి. ఆఖరికి కూల్ గా మాట్లాడి ప్రాణం పోయింది అని చావుని కూడా పాజిటివ్ గా భాషలో చెప్పేసి మ్యానిపులేట్ చేసేసే అంత పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఇలా కళ్ళకి గంతలు కట్టేసే మీడియాని, ప్రచారాన్ని, పవర్ని, అన్నిటికీ మించి అణిచివేత ఎత్తుగడల్ని జగన్ ఎంతవరకు తిప్పగొట్టగలిగారు? జగన్ దగ్గర ఏముంది? లింగమంటూ సాక్షి మీడియా ఉంది, మిగతా వాళ్ళు ఎవరో పెద్దగా సపోర్ట్ చేయరు. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు, యాక్టివ్ గా కనిపించిన వాళ్ళు ఓడిన తర్వాత నన్ను ముట్టుకోక అనే సామెత తీరుగా డిజపియర్ అయిపోవడం చూస్తున్నాం. వైసీపీలో చాలా మందిలో ఇప్పటికీ మీరు అప్పుడు వాలంటీర్లను తీసుకొచ్చారు, ఫలానా పనిని చెయ్యొద్దు, ఫలానా నిర్ణయం వద్దు అంటే తీసేసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అనే టైపులో మౌనంగా చూస్తుండిపోయారు. మరి ఇలాంటప్పుడు పార్టీని భుజానేసుకుని నడిపించాల్సిన పరిస్థితి, అలాగే సవాళ్లను ఎదుర్కొంటూ నమ్మిన వాళ్ళకి ధైర్యం నింపాల్సిన సిచ్యువేషన్, ఇవన్నీ పార్టీ నాయకుడిగా జగన్కే ఉన్నాయి కదా. పోనీ జగన్కి ఏమైనా రాజకీయ వెన్నుదన్ను ఉందా అంటే లేదు, ఒంటరోడు, మిత్రపక్షాలు లేవు, జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతో అలైన్ చేసుకున్న దాఖలా గానీ సందర్భం గానీ లేవు. ఎందుకంటే ఎంతసేపు 3 ఏళ్లు బంద్ చేస్తే 30 ఏళ్ళు గుర్తుండిపోవాలి లాంటి మాటలే చెప్పటము, దానికి తగ్గట్టుగా విధానాలు ఎంచుకోవడం తప్ప రాజకీయం మీద దృష్టి పెట్టాలి. అందుకోసమే 2025 అనేది పెక్యులియర్గా, చాలా విభిన్నంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని వైసీపీకి చూపించింది. ఒక పక్కన కేసులు వచ్చి పడతాయి, ఇంకో పక్కన మీడియాలో డైలీ సీరియల్ను మించిన ట్విస్టులతో మీడియా ట్రయల్ నడిచింది. అంటే రకరకాల ఆరోపణలు, ఎలిగేషన్స్ చేసేయడము, ప్రచారాలు సాగించడం, ఆధారాలు ఎంత దొరికాయి, ఎవరికి శిక్ష పడింది ఇప్పటి వరకు అనేది మాత్రం అడగొద్దు. ఎందుకంటే ప్రచార మోడల్ వైసీపీ హయాంలో అరాచకాలు జరిగింది అని 2024 ఎన్నికల్లో గెలిచారు కదా, దానికి కొనసాగింపు ఇప్పటికీ నడుస్తుంది. మరి ఇలాంటి వాటన్నిటిని తిప్పి కొట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగు వేశారా, వేయగలిగారా అంటే ఎస్
అవునన్న సమాధానమే వస్తుంది. ఎలాగో తెలుసా, ఓడటం కాదు, డిజాస్ట్రస్గా 11 సీట్లు మాత్రమే వచ్చిన తర్వాత బయటికి రావడానికి ఎవరికైనా సరే కొన్ని నెలలో సంవత్సరాలు పట్టేదేమో. జగన్ మాత్రం చాలా తేలిగ్గా, చాలా ఉత్సాహంగా బయటికి రావడమే కాదు, ప్రజల అభిమానం ఎటుపోయిందో అర్థం కాలేదు అని వ్యూహాత్మకంగా ఒక ఆలోచనని నమ్మిన వాళ్ళకి, ఇప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది తొలియడు. ఆ తర్వాత 2025లో వైసీపీ రాజకీయాన్ని ఉత్సాహపరిచిన పరిణామం ఏదైనా ఉంది అంటే అది 2.0 ప్రకటన. ఎస్, చేసింది ఎప్పుడైనా కానీ ఈ ఇంపాక్ట్ 2025లో కనపడింది. ఎలాగంటే ప్రతి నిర్ణయం విషయంలోనూ, లేదంటే ప్రకటన విషయంలోనూ, లేదంటే ప్రతి పర్యటన విషయంలోనూ జనం, వైసీపీ కాడర్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి ఈ 2.0నే ఇంధనం, సాధనం, ఆయుధం అయ్యిందనడంలో తిరుగులేదు కదా. అంతే కదా, అనంతపురం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు జగన్ పర్యటనల్లో జనం ఇలా వచ్చారు అంటే ఎస్ మళ్ళీ వస్తాము అనే కాన్ఫిడెన్స్ రావడమే కారణం. దానికి ఊతం ఇచ్చింది, ఆరిజిన్ అయ్యింది 2.0 ప్రకటనే కదా. అంటే సైకలాజికల్గా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఆ పాయింట్ పనికొస్తే, రాజకీయ పోరాటానికి వేదికైంది మాత్రం మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద పోరాటం. ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఎస్, చూశారు కదా ఏమన్నాడో, పోరాడుతాం, ఇది 1,00,000 కోట్ల ప్రజల ఆస్తి అని చెప్పటమే కాదు, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ముందుకు వస్తే గనక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పటం జగన్ రాజకీయ వ్యూహానికి తిరుగులేని నిదర్శనం. అంతే కదా, ప్రభుత్వం మీద పోరాడాలి అనుకున్నప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయం దొరికినప్పుడు దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి అనే ఎత్తుగడని జగన్ ప్రాక్టికల్ గా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశాడు అని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే ఇష్యూ ఏపీకి కళ్ళ ముందు చూపించింది. పైగా 1 కోటి సంతకాలు అనే నిర్ణయంతో ప్రజలకి ఆ ఎజెండాని చేరవేయడము, ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అని ప్రూవ్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది. అంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు, ప్రకటన మాత్రమే చేసి ఊరుకోలే. అందుకోసమే ఇప్పుడు మెడికల్ కాలేజీలు బిడ్ వేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. రేపో మాపో, బతిమాలో బామాలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చో ఎవరో ఒకళ్ళకి కట్టబెట్టక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి వచ్చేసింది ఒక రకంగా. అంతే కదా, వెనక్కి వెళ్ళలేరు, వదిలితే ముప్పు, ఇస్తే తప్పు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు మెడికల్ కాలేజీల పరిస్థితి. పీపీపీ పాలసీ ఇది రాజకీయంగా జగన్ అధికార పక్షాన్ని, ఎదురులేని బలాన్ని ఎలా కార్నర్ చేశాడు అని చెప్పడానికి ఒక మచ్చుతును కనుక్కోవాలి. అన్నిటికీ మించి ఈ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం అనే ఘట్టం ఏపీకి గుర్తుండిపోయేలాగా ఒక విషయాన్ని గట్టిగా మనసులో నాటింది. అదేంటో తెలుసా, అధికారంలో ఉన్న కూటమి కంటే, కుర్చీలో ఉన్న పాలకుల కంటే అధికారాన్ని కోల్పోయిన జగనే పవర్ఫుల్లా అని గుర్తు చేసింది, ఆలోచన రేకెత్తించింది, ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టింది. అంతే కదా, మేము నిర్ణయం చేస్తే జగన్ అడ్డుకుంటున్నాడు అని ఎదురు ప్రచారం చేయడానికి లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నారు పీపీపీ పద్ధతిలో ఇవ్వడానికి మెడికల్ కాలేజీలని. పైగా అదంతా ప్రజల ఆస్తి అని జగన్ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేశాడు. మరి అలాంటప్పుడు ప్రజల ఆస్తిని ప్రైవేట్కి ఇస్తుంటే జగన్ అడ్డుకుంటున్నాడు అని ప్రచారం చేస్తే గనక ప్రభుత్వానికే నష్టం. అంటే ఇప్పుడు తేలి కుట్టిన పరిస్థితి అయిపోయింది ప్రభుత్వానికి. కుట్టిందని చెప్పుకోలేరు, ఏదో ఒక పని చేయకపోతే ఆ విషయం ఒళ్ళంతా పాకుతుంది అన్నట్టు అయిపోయింది. అందుకోసమే వ్యూహాత్మకంగా పార్టీని యాక్టివేట్ చేయడమే కాదు, స్ట్రాటజికల్ గా ప్రభుత్వాన్ని బ్యాక్ ఫుట్ లోకి నెట్టడంలో సక్సెస్ కావటం అనే పరిణామాల్ని 2025 డెఫినెట్ గా చూపించింది. మరి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కాక మునిపే విపక్షం ఇంత యాక్టివ్ అయ్యి దూకుడు మీదకి వచ్చే పరిస్థితి ఉంటే గనక 26 నాటికి లెక్క ఇంకెంతలా మారొచ్చు. బహుశా ప్రభుత్వానికి కవచంలా కాపాడే మీడియా వైసీపీ మీద, జగన్ మీద ఒత్తిడి పెంచడానికి కొత్త అస్త్రాలు వెతుక్కోవాలేమో, సరికొత్త ఆయుధాలు ఏమన్నా బయటికి తీయాలేమో, ప్రచార ఆయుధాలు కదా. అలాంటి ప్రచారాలు, వ్యూహాలు ఎల్లకాలం సాధ్యమేనా? మీరైతే ఏమంటారు? 2025లో జగన్ పర్యటనలు అన్నిటికీ మించి మెడికల్ కాలేజీల విషయంలో ఇచ్చిన వార్నింగే గేమ్ చేంజరు 2025కి అని అంటే మీరైతే ఏం చెప్తారు?